హలో అండి, ఈరోజు నేను 24th February 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ కరెంట్ అఫైర్. IIT Hyderabad and Visic Networks, that is an Indian startup, built first indigenous 5G technology. In a major boost to India's 5G capabilities, IIT Hyderabad and Visic Networks have developed 5G wireless broadband technology indigenously for the first time. ఎప్పుడైనా ఇండిజినియస్లీ అనే మాట వచ్చిందంటే అర్థం ఏంటంటే మన ఇండియా అంటే మన నేషన్లో స్టార్ట్ అయింది, మనం నేషన్ కనిపెట్టింది అని చెప్పేసి, అంటే మన నేషన్లో కనిపెట్టారని చెప్పేసి ఒక అర్థం వస్తుందండి. ఇండిజినియస్ అంటే అవర్ కంట్రీ అన్నమాట. సో ఐఐటి హైదరాబాద్ అండ్ విసిగ్ నెట్వర్క్స్, ఈ రెండు స్టార్టప్స్ ఏంటంటే ఐఐటి హైదరాబాద్, విసిగ్ నెట్వర్క్స్ అనే స్టార్టప్, ఈ రెండు కలిసి 5G టెక్నాలజీని ఇండియాలో డెవలప్ చేయడానికి ముందుకొచ్చాయండి. Then moving on to the next current affair. Japan unveils the first semi high speed hydrogen powered train, Hibari. జపాన్ కంట్రీ ఏంటంటే ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ అండి, ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ ఆపరేట్ చేయడానికి స్టార్ట్ చేయబోతుంది. అందుకే ఆ ట్రైన్ దేంతో రన్ అవుతుంది అంటే హైడ్రోజన్తో రన్ అవుతుందండి ఆ ట్రైన్. Japan largest railway operator, East Japan Railway, has developed first hydrogen powered train that is a step towards nation's goal of becoming first carbon neutral by 2050. అంటే ఈ డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, వీటి మీద డిపెండ్ అవ్వడం కాకుండా ఇంకా అదర్ వాటి మీద కూడా డిపెండ్ అవ్వాలి అని చెప్పేసి ఇప్పటికే కంట్రీస్ అన్నీ కూడా చాలా ట్రై చేస్తున్నాయండి. అలాగే మన ఇండియాలో కూడా రీసెంట్గా ఏంటంటే ఈ బయో వేస్ట్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్స్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సిమిలర్లీ జపాన్ ప్రభుత్వం కూడా హైడ్రోజన్ యూజ్ చేసి ట్రైన్స్ నడిచేలాగా ఒక టెక్నాలజీ అనేది డెవలప్ చేయడానికి ముందుకు వచ్చిందండి. సో ట్రైన్కి పేరు ఏం పెట్టింది అంటే హైబరీ అండి. ఆ పేరు ఇంపార్టెంట్, హైబరీ ట్రైన్ అనేది మొదలుపెట్టింది. హైబరీ ట్రైన్ దేన్ని యూజ్ చేసి రన్ చేస్తుంది అంటే హైడ్రోజన్ అండి. హైడ్రోజన్ మీద ఆ ట్రైన్ అనేది రన్ అవుతుంది. అలాగే దీనికోసం $35 million అనేది ఖర్చు పెట్టిందండి జపాన్. ప్రస్తుతానికి అది 2 బోగీలే ఉన్నాయండి. హైబరీ ట్రైన్కి ఓన్లీ 2 బోగీలే ఉన్నాయి. అది హైడ్రోజన్ యూజ్ చేసి నడుస్తుంది. దాని స్పీడ్ ఎంత అంటే 140 కిలోమీటర్స్ అండి. 140 కిలోమీటర్ స్పీడ్తోని ఈ ట్రైన్ అనేది రన్ అవుతుంది. Moving on to the next news. Israel successfully tests Fire Sea-Drome new naval air defense system. Israel successfully tests Fire Sea-Drome new naval air defense system అండి. అంటే ఇజ్రాయెల్ ఏం చేసిందంటే అండి సీడోమ్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. సీడోమ్ అంటే ఏంటంటే ఇప్పటికే ఐరన్ డోమ్ అనేసి ఒకటి ఇజ్రాయెల్ గవర్నమెంట్ లాంచ్ చేసిందండి. ఐరన్ డోమ్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ డోమ్ అండి. డోమ్ అంటే ఏంటండి, డోమ్ అంటే ఇప్పుడు మన కంపాస్ బాక్స్ మీరు చిన్నప్పుడు కానీ చూసుంటే అందులోని ప్రొట్రాక్టర్ ఉంటుంది కదండి డి షేప్లో. సో డోమ్ అంటే కూడా అలాగే ఉంటుందండి. అంటే ఆ డోమ్ అంటే ఆ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ఏరియాలోకి ఏదైనా మిసైల్ అనేది ఏదైనా కంట్రీ వేసింది అంటే అది రిఫ్లెక్ట్ చేస్తుందండి. సో దాన్ని ఒకవేళ అలాంటి ఏరియా కనుక ల్యాండ్ మీద ఉంటే దాన్ని ఐరన్ డోమ్ అంటాము. అదే సీ బేస్డ్ మీద సీడోమ్ అంటాం. సీడోమ్ అంటే ఏంటంటే అక్కడ అంటే ఏ మిసైల్ కూడా ఆ ఏరియాలోకి రాకుండా చూసుకుంటుందండి. అలాంటి ఒక సిస్టమ్ని ఇజ్రాయెల్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిందండి. Israel successfully tested a new naval air defense system CDOM, which is to be used on the Israel's naval SAR-6 class corvettes. CDOM is a naval version of Iron Dome and all-weather air defense system of Israel to intercept and destroy short-range rockets and missiles from the Gaza Strip. సో ఏవైతే కూడా మిసైల్స్ కానివ్వండి లేకపోతే రాకెట్స్ కానివ్వండి ఏవైనా సరే ఆ డోమ్ రీజియన్లో ఉన్న ఏరియాలో కనుక ఏవైనా వస్తే వాటిని ఆ ఏరియాలోని నుంచి రిఫ్లెక్ట్ కొడుతుందండి. అంటే ఆ రీజియన్ అనేది మొత్తం ప్రొటెక్టెడ్ అయిపోతుంది అనమాట. అలాంటి సీడోమ్ని ఇజ్రాయిల్ సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేసింది. సో ఇజ్రాయెల్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ సీడోమ్ న్యూ నావల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సీడోమ్ అనేది ఏ కంట్రీ వాళ్ళు చేశారు అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ యాజ్ ఇజ్రాయిల్. Moving on to the next news. Chamba district of Himachal Pradesh become 100th Har Ghar Jal district. So Himachal Pradesh become the Chamba district loni Himachal Pradesh lo ప్రతి ఒక్కరికి కూడా జల్ ఫెసిలిటీ అంటే వాటర్ ఫెసిలిటీ ఉన్న రీజన్ కింద
చంబా డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అనేది గుర్తించడం జరిగింది. చంబా డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ బికమ్స్ 100th హర్ఘర్ జల్ డిస్ట్రిక్ట్. జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా జలం అందాలి అనే ఒక ఉద్దేశంతో మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 100th డిస్ట్రిక్ట్గా చంబా డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ పేరు వచ్చిందండి న్యూస్లోని. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. సంజీవ్ సన్యల్ నేమ్డ్ full-time member of Economic Advisory Council to Prime Minister. ఎకనామిక్ పరంగా అడ్వైజరీ కౌన్సిల్, ఒకసారి పేరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారండి. ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే ఎకనామిక్ పరంగా, సో అంటే మానిటరీ పరంగా అడ్వైజరీ కౌన్సిల్లో ఫుల్ టైం మెంబర్ కింద సంజీవ్ సన్యల్ గారు అపాయింట్ చేయడం జరిగిందండి ప్రైమ్ మినిస్టర్ గారికి. ఫైనాన్స్ మినిస్ట్రీస్ ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ సంజీవ్ సన్యల్ హ్యాస్ బీన్ ఇండక్టెడ్ యాజ్ ఎ full-time member of Economic Advisory Council to the Prime Minister. The panel chairman Vivek Debroy announced. So Economic Advisory Council యొక్క full-time member ఎవరు రీసెంట్గా అపాయింట్ అయ్యారంటే యువర్ ఆన్సర్ షుడ్ బి సంజీవ్ సన్యల్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. PM Care for Children scheme extended by the Centre till 28th February 2022. PM Cares for Children scheme has been extended by Ministry of Women and Child Development of Government of India till February 28, 2022. Previously the scheme was applicable till December 31st. ఈ స్కీమ్ ఏంటంటే అండి, పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ఏంటంటే ఎవరైతే ఈ కరోనా కారణంగా లేకపోతే ఇతర కారణాల వల్ల తల్లిదండ్రులను కోల్పోతారో అలాంటి పిల్లలకి సమ్ భద్రత ఇచ్చే స్కీమ్ అండి పిఎం కేర్ అనేది. సో అదేంటంటే రీసెంట్గా 31st 2020 వరకు డెడ్ లైన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ స్కీమ్ని 28th February 2022 కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఆ స్కీమ్లో ఎవరు ఎలిజిబుల్ అంటే ద చైల్డ్ మస్ట్ బి అండర్ ద ఏజ్ ఆఫ్ 18 years అట్ ద టైమ్ ఆఫ్ దేర్ పేరెంట్స్ డెత్. సో పేరెంట్స్ చనిపోయేసరికి ఆ చైల్డ్కి 18 years ఉండాలండి. అలాగే ఆ పేరెంట్స్ అనేవాళ్ళు ఐదర్ COVID-19లో కానీ లేకపోతే పేరెంట్స్ అయినా అండి, లేకపోతే లీగల్ గార్డియన్స్ అయినా ఎవరున్నా సరే పిల్లలు వాళ్ళకి నష్టపోయినట్టయితే వాళ్ళు ఈ స్కీమ్కి అర్హులండి. సో అలాంటి వాళ్ళ కోసం పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ అనేది ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేశారు. అది లాస్ట్ డేట్ ఇంకా 28th February వరకు ఇవ్వడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఇండియా రేటింగ్స్ డిక్రీజ్ జీడిపి గ్రోత్ అట్ 8.6% ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2022. ఇండియా రేటింగ్స్ అనే సంస్థ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఫోర్కాస్ట్ చేసిందండి. 9.2% ఉండొచ్చు అని చెప్పేసి ఫోర్కాస్ట్ చేసింది. అలాంటిది ఇప్పుడు 8.6% వచ్చిందండి. సో ఇండియాస్ రేటింగ్స్ బట్టి ఏం చెప్తుందంటే జీడిపి అనేది 9.6% ఫోర్కాస్ట్ చేసిన దానికన్నా తగ్గింది. నౌ ఇట్ ఈస్ ఓన్లీ 8.6% అని చెప్పేసి ఇండియా రేటింగ్స్ అనే సంస్థ రేటింగ్ ఇవ్వడం జరిగిందండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. Exercise Cobra Warrior 22. Exercise Cobra Warrior 22. India to participate in multi-nation exercise in March. Indian Air Force will participate in multi-nation air exercise named Exercise Cobra Warrior 22 at United Kingdom from March 6 to 27. ఇక్కడ ఏంటంటే ఎక్సైజ్ కోబ్రా వారియర్ 22 అనేది ఒక నేవీ ఎక్సర్సైజ్ అండి. ఇక్కడ ఏంటంటే ఈ డిఫరెంట్ కంట్రీస్ ఒక ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అక్కడ ప్రదర్శన ఇవ్వబడుతుంది. సో అక్కడ ఏంటంటే మన ఇండియా తరఫు నుండి IAF లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA తేజాస్ అనేది పార్టిసిపేట్ చేయబోతుంది ఇండియా తరఫు నుండి. 5 తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ విల్ ఫ్లై ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్. మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవి యునైటెడ్ కింగ్డమ్లో ఈ యొక్క ఈవెంట్ ద్వారా ఫ్లై అవ్వబోతున్నాయి. The exercise is named at providing operational exposure and sharing best practices among the participating air forces, thereby enhancing combat capability and forging bonds of friendship. సో ఇలాగా ఒక దేశం నుంచి ఇంకో దేశంకి ఫ్రెండ్షిప్ అనేది పెరగడానికి, అలాగే వాళ్ళ యొక్క నేవల్ ఏవైతే ఉన్నాయో అక్కడ షో చేయడానికి ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది యూజ్ అవుతాయండి. సో అలా రీసెంట్గా ఒక ఎక్సర్సైజ్ జరగబోతుంది మార్చిలో. దాని పేరు ఏంటంటే కోబ్రా వారియర్ 22. అక్కడ మన ఇండియాస్ నుండి ఏ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై అవుతుంది అంటే తేజాస్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. IIT రూర్కే లాంచెస్ కిసాన్ మొబైల్ యాప్ ఇన్ ఉత్తరాఖండ్. ఇప్పుడు మన ఐఐటీస్ తరచు న్యూస్లో వస్తున్నాయి కదా, ఇప్పుడు అలాగే ఏంటంటే IIT రూర్కే అనే ఒక IIT కూడా ఇప్పుడు న్యూస్లో వచ్చింది. అదేంటంటే ఉత్తరాఖండ్లోని ఒక కిసాన్ మొబైల్ యాప్ అనేది ఒకటి లాంచ్ చేసింది. ఈ మొబైల్ యాప్ ఎలా వర్క్ చేస్తుందంటే
ఎక్కడైనా రైతులు ఎవరికైనా సరే ఇప్పుడు పర్టికులర్ ప్లేస్లో వాళ్ళు ఏమైనా కల్టివేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్లేస్ యొక్క క్లైమేట్ అది ఎలా ఉందని తెలుసుకోవడానికి ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. అంటే వెదర్ అక్కడ సిచ్యువేషన్స్ అవి ఆ పర్టికులర్ పంట వేయడానికి సరిపోతుందా లేదా అని చెప్పేసి వాళ్ళకి అనాలిసిస్ ఏమైనా కావాలనుకుంటే ఈ యాప్లో చూసుకునే సౌకర్యం కిసాన్ మొబైల్ యాప్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఎవరు డెవలప్ చేశారంటే IIT రూర్కే. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. రిలయన్స్ జియో న్యూ సబ్సీ కేబుల్ ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ టు కనెక్ట్ మాల్దీవ్స్. సో పెరుగుతున్న టెక్నాలజీలో భాగంగా అందరు కూడా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ నెక్స్ట్ ఇంటర్నెట్ సర్వీసెస్ యొక్క యూసేజ్ అనేది పెరిగిపోతూ ఉందండి. అందుకని ఏంటంటే జియో సబ్సీ కేబుల్ సిస్టమ్ అంటే అండర్ సీ కేబుల్ సిస్టమ్ ద్వారా నెట్వర్క్ ఇంకా పెంచడానికి ముందడుగేసింది. సో ఇలాంటి ఒక నెట్వర్క్ ద్వారా అంటే అటు ఏషియా వైపు అటు యూరప్ వైపు రెండు వైపులా కూడా ఈ నెట్వర్క్ అని డెవలప్ చేయాలని జియో ముందుకు వచ్చింది. ఏషియా వరకు అయితే మాల్దీవ్స్ నుండి ఇండియా నుండి సింగపూర్ వరకు కనెక్ట్ చేసినట్టుగా, అలాగే వెస్టర్న్ సైడ్ అంటే యూరప్ సైడ్ అయితే మళ్ళీ అక్కడ నుంచి ఇండియా టు యూరప్ కనెక్ట్ చేసినట్టుగా ఈ యొక్క అండర్ సీ కేబుల్ నెట్వర్క్ అనేది రిలయన్స్ జియో అనేది డెవలప్ చేస్తుందండి. దాని పేరేంటంటే ప్రస్తుతానికి డెవలప్ చేసిందంటే ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ అనమాట. సో దీని పేరేంటి అంటే దీని యొక్క స్పీడ్ అంతా అని చెప్పేసి 200 టెరాబైట్స్ పర్ సెకండ్ కెపాసిటీ. అండ్ ఇది ఎంతవరకు అంటే ఓవర్ 16,000 కిలోమీటర్స్ 16,000 కిలోమీటర్స్కి నెట్వర్క్ అనేది స్ప్రెడ్ చేయడం అనేది అండర్ సీ ద్వారా ముందుకు వచ్చిందండి. ఇది ఎప్పటికి ఫిల్ అవుతుందంటే 2024 స్టార్టింగ్కి ఇది కంప్లీట్ అవుతుందండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఇనిషియేటివ్ టేకెన్ బై రిలయన్స్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. మనం 24th ఫిబ్రవరిన సెంట్రల్ ఎక్సైజ్ డే కింద జరుపుకుంటామండి. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే ఎప్పుడైతే సరే మనకి కరెంట్ అఫైర్స్ అవి అంటే డేస్ అవి అడిగినప్పుడు ఒకవేళ అడగాలనుకుంటే అంటే ఆ ఎగ్జామ్ జరిగిన ముందు వెనుక మంత్స్లో డేస్ అవి అడుగుతూ ఉంటాడు. సో సెంట్రల్ ఎక్సైజ్ డే ఎప్పుడు అంటే February 24th సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ సెంట్రల్ ఎక్సైజ్ డే. అంటే మీకు తెలిసే ఉంటుంది ఇండస్ట్రీస్కి గట్రాను మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ గట్రా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్ అవి కడుతూ ఉంటారు. సో దానికంటూ ఒక డే అనేది పెట్టారండి. బికాస్ ఇది ఇట్స్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సెంట్రల్ ఎక్సైజ్ అనేవి ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ అలాగే గూడ్స్ అవి మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి కూడా ఈ డ్యూటీస్ అనేవి లే చేయడం జరుగుతుంది. సో అలాగా రీసెంట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తెలుసుకోవడానికి రీసెంట్గా వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్స్ ఏమైనా చేశారా లేకపోతే ఏమైనా కొత్తగా ఏమైనా రూల్స్ ఏమైనా పెట్టారు ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ఈ సెంట్రల్ ఎక్సైజ్ డే అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇది ఎప్పుడు ఇంతకీ సెలబ్రేట్ చేస్తారు అంటే February 24th. మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ న్యూస్. రినౌడ్ మలయాళం యాక్ట్రెస్ KPAC లలిత పాసెస్ అవే. KPAC లలిత ఈమెంటే మలయాళం ఫిల్మ్ యొక్క యాక్ట్రెస్ అండి. తను పాస్ అవే ఎప్పుడు అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 74. షీఈ్ అ ఫేమస్ మలయాళం యాక్ట్రెస్. ఆవిడ పేరేంటి అంటే KPAC లలిత. సో దిస్ ఈజ్ అబౌట్ 24th కరెంట్ అఫైర్స్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.